హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చూస్తుంటేనే నోరూరిపోయే గుత్తి వంకాయ కూర ఇలా చేసుకొని తిని చూడండి ఒక్కసారి. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను. అలాగే చిన్నవి 2 ముక్కలు కొబ్బరి ముక్కలు, స్పైసెస్ కోసం మసాలా 2 లవంగాలు, ఒక చిన్న చెక్క అండి, 1 ఇలాచి, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవన్నీ మనకు దోరగా వేగాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు వేయించుకుందాము. మనం ఆయిల్ వేసి వేయించుకుంటే ఈ పల్లీలు కూడా మంచిగా వేగుతాయండి, చాలా బాగుంటాయి అప్పుడు. ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి 3 జీడిపప్పులు, 2 బాదం పప్పులు వేసుకున్నానండి. అలాగే 1 స్పూను ధనియాలు, ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. మనకి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగితే బాగుంటాయండి. దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటే మనకి మసాలా గుత్తి వంకాయ కూర మంచి రుచిగా వస్తుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఇవన్నీ వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, రుచి కోసం అండి అవి. అలాగే కొద్దిగా చింతపండు, ఒక 2 రెబ్బలు చిన్నవి, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఒక 3 స్పూన్ల కారం వేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో వేసుకుంటున్నానండి. మనకి దీంట్లో మసాలా స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కారం తక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేసుకోవాలండి. మనం పెరుగు కర్రీలో వేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీలో వేసి కూడా రుబ్బుకోవచ్చు. ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మనం వేసుకునే పెరుగు పులుపు ఎక్కువగా లేకుండా చూసుకోండి, అప్పుడే మనకి కూర మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇది ఒక పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా వస్తే సరిపోతుంది. కొన్ని వాటర్ వేసుకున్నా ఏం కాదండి, నేను మామూలుగా ఇలా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి నేను ఈ వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నానండి. పైన మనకి కాడలు ఉంటాయి కదా, అవి కట్ చేసి మనం ఇలా కట్ చేసుకోవాలి మధ్యలోకి. గుత్తి వంకాయకి మనం చిన్న వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే, కాకపోతే ఇవి మనం కాడలు కట్ చేసిన తర్వాత ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఈ వంకాయలు మసాలా ప్రిపేర్ చేసిన తర్వాతే కట్ చేసుకోవాలండి. ఇవి కట్ చేసిన తర్వాత కూల్ వాటర్లో కొద్ది సాల్ట్ వేసి పెట్టుకున్నట్టయితే మనకి ఈ వంకాయలు ఇలా మంచి షేప్లో వస్తాయండి, మసాలా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం ముందు వేయించుకున్న ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు 1 కరివేపాకు రెబ్బ ఇలానే వేసేస్తున్నానండి నేను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు తగినంత పసుపు చూసి తగినంత వేసుకోండి. ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇలానే వేసేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి, దానికి తగ్గట్టుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు 1/2 కేజీ తీసుకున్నా, కేజీ తీసుకున్నా దానికి డబల్గా వేసుకొని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుందామండి. ఇవి ఒకసారి ఇలా కలిపేసి మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి కొద్దిసేపు. మనకి తొందరగా మగ్గిపోతాయండి వంకాయలు, ఇవి రుచి కూడా చాలా బాగుంటాయి ఇలా గుత్తి వంకాయ చేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1 టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇలా టమాటా కట్ చేసి వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం మసాలా రుబ్బుకునేటప్పుడు దాంట్లో వేసి కూడా రుబ్బుకోవచ్చండి. ఇవన్నీ ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాని దీంట్లో వేసుకుందాము. ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకోండి. కొద్ది పల్చగా ఉంటేనే మనకు ఉడికేసరికి చిక్కపడుతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇలా ఇంకా కొంచెం పల్చగా ఉన్నా బాగానే ఉంటుందండి, ఉడికేసరికి మనకు చిక్కపడుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 2 నిమిషాల తర్వాత నేను ఒకసారి మూత తీసి కలుపుకుంటున్నాను. మనకి ఇంకా కొంచెం చిక్కపడాలండి, ఈ మసాలా అంతా మనకు వంకాయలకు బాగా పడుతుంది. మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలండి, అలాగే గరం మసాలా పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, ఇవి 3 చూసుకొని తగినంత వేసుకోండి.
ఇది వేసిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకుందాము. మనకి ఈ గ్రేవీ కొద్దిగా పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ చిక్కపడిందంటే మనకు ఆరేసరికి మరీ గట్టిగా అయిపోతుంది. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక కరివేపాకు రెబ్బను వేసుకొని 1 నిమిషం స్టవ్ పైన ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి ఇది ఆరేసరికి మనకు ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత నేను బౌల్లో తీసుకుంటున్నాను చూడండి. మనకి ఈ గ్రేవీ ఎంత బాగుందంటే గుత్తి వంకాయ కూర ఇలా చేసుకుంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మీకు ఫిదా అయిపోతారు. ఈ కర్రీ అయితే చాలా బాగుందండి. గుత్తి వంకాయ పొడుగు వంకాయలతో గుత్తి వంకాయ చేసుకుంటే ఎంత బాగుందనేది ఈ కర్రీ చేసిన తర్వాతే అర్థమవుతుందండి మీకు కూడా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, ఇంకా లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.